కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా కేసు విచారణ జరుగుతుందని, బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో సినిమా సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు అందరూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండటంతో బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలోని కొందరు టాప్ లీడర్లు రాజకీయ, బిజినెస్, సినీ, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి వారిని సీక్రెట్ గా గుప్పెట్లో పెట్టుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెరపైకి రోజుకో కొత్త పేరు వస్తూ ఉండటంతో ఇందులో ఎంత మంది ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే 4 పోలీసు అధికారులను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. అయితే పోలీసులే సాక్షులుగా, వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. టాస్క్ ఫోర్స్, ఎస్బీఐలో పనిచేసిన సిబ్బంది విచారణలో కీలకమైన అంశాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పోలీసులు వేసిన కౌంటర్ పిటిషన్ ఈరోజు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు 4 కూడా ముందు కింది స్థాయి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయి కాబట్టి సెషన్స్ కోర్టులో బెయిల్ అప్లై చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించడంతో నాంపల్లిలోని జిల్లా కోర్టు సెషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కౌంటర్ గా పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దు, కేసు చాలా కీలక దశలో విచారణ జరుగుతుంది, దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారందరి పాత్ర పైన దర్యాప్తు బృందం దర్యాప్తు జరుపుతుంది కాబట్టి వీరికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయకూడదని చెప్పేసి కూడా కోర్టుకి కౌంటర్ దాఖలు చేయడం జరిగింది నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ లో. మరోవైపు నిందితులు ఆల్రెడీ కస్టడీ కూడా పూర్తయింది కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా సెషన్ కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఈ రోజు ప్రభుత్వం స్పెషల్ పీపీని కూడా ఈ కేసును వాదించడానికి నియమించడం జరిగింది. ఆ స్పెషల్ పీపీ కూడా ఈ రోజు కౌంటర్ దాఖల్లో వాదనలు వినిపిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం నియమించినప్పటికీ ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. ఈ రోజు తీసుకుంటే ఖచ్చితంగా ఈ వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేసు చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అధికారులు ముఖ్యంగా ఈ అరెస్ట్ అయిన నిందితులు కూడా 3 కూడా ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. 2 అడిషనల్ ఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నారు, ఒకరు డిఎస్పీగా పనిచేశారు కాబట్టి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. వీరు 4 కూడా పోలీసులు కాబట్టి బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించనున్నాడు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎస్ఐబిలో కావచ్చు, ఇటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన చాలా మంది సిబ్బందికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కొన్ని ఆధారాలను కూడా కీలకమైన ఆధారాలను సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మరికొంతమందికి కూడా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు దర్యాప్తు బృందం సరైన సాక్ష్యాలన్నిటిని కూడా సేకరించిన తర్వాతే రాజకీయ నాయకులకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి న్యాయ సలహాలు కూడా పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. అయితే సురేష్, దీనికి సంబంధించి లాయర్స్ ఏమంటున్నారు? ఎందుకంటే శిక్ష పడే, అంటే ఈ కేసు తీవ్రత చూస్తే ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి 10 years వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అటువంటి టైంలో వీళ్ళకి బెయిల్ రావటం ఈజీయేనా? బెయిల్ అనేది ఇప్పటికీ దాదాపు 1 రోజులైంది అందరిని అరెస్ట్ చేసి. ఆ 1 రోజులైంది కాబట్టి వాళ్ళ కస్టడీ కూడా పూర్తయింది. కస్టడీ పూర్తయినాక ఇంకా పోలీసు విచారణకు సహకరిస్తాం, మమ్మల్ని బెయిల్ మంజూరు చేయాలని కూడా నిందితుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలపడం జరిగింది. దానిపైన ఈ రోజు వాదనలు జరగనున్నాయి. ఎందుకంటే పీపీ కూడా వాదిస్తాడు ఖచ్చితంగా ఈ కేసులు, ఎందుకంటే చాలా కీలకమైన దశలో ఉంది కేసు. ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సిన, ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సిన పనిలో పోలీసు దర్యాప్తు బృందం ఉంది కాబట్టి మరికొంతమంది నిందితులని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
కొంతమంది కీలక నిందితులు ఈ కేసులో ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఇంకా విచారణకు హాజరు కాలేదు. ఆయన అమెరికాలోనే ఉండి విచారణకు గైర్హాజరవుతూ అక్కడే ఉంటున్నాడు. కాబట్టి కొంతమంది కీలక నిందితులు పరారీలో ఉన్నారని చెప్పేసి పోలీసులు కొద్ది రోజుల క్రితం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారి కోసం గాలిస్తున్నాం అంటున్నారు. కానీ ఈ తరుణంలో వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తే బయటికి వచ్చి సాక్షులను కానీ ఇంకా మిగిలి ఉన్న ఎవిడెన్స్ ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పోలీసుల తరఫున పీపీ వాదించే అవకాశం ఉంది. మరోవైపు కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేయడం ఐఓగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఈ కేసును విచారిస్తున్నారు. వీటికి సంబంధించిన నిందితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. వీరు ఎస్ఐబి కార్యాలయంలో చాలా కీలకమైన ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఏదైతే ధ్వంసమైన ఎవిడెన్స్ అంతా కూడా హార్డ్ డిస్క్లు లేదంటే ల్యాప్టాప్స్ సెల్ ఫోన్ ద్వారా ఎంత మేరకు రికవర్ చేయగలుగుతారని చెప్పేసి కూడా నిపుణులు ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఎవిడెన్సే ఉండబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ట్యాపింగ్ చేసి తర్వాత బెదిరింపులకు బలవంత వసూళ్లకు పాల్పడ్డారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్నిటిని కూడా సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది. ఖచ్చితంగా కేసులో ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, కేవలం ఇటు రాజకీయ ప్రముఖులు టాప్ లీడర్సే కాకుండా ఇటు బిజినెస్ అదే విధంగా సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వారిని కూడా సీక్రెట్గా గుప్పెట్లో పెట్టుకున్నారని వస్తుంది. సో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిగి నోటీసులు వెళ్లే అవకాశం ఉందా? నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆధారాలన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న హార్డ్ డిస్కులు కావచ్చు, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, వీటన్నిటికి సంబంధించిన పెన్ డ్రైవ్స్, వీటన్నిటి ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం చేసి అక్కడ కొత్త ల్యాప్టాప్స్ అదేవిధంగా కొత్త హార్డ్ డిస్క్లని ప్రణీత్ రావు అమర్చాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఎస్ఐబి కార్యాలయం నుండి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు చేయడంతోనే ఈ కేసు అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొంతమంది డీజీపీకి ఫిర్యాదు చేశారు. మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, మేము ఎవరితో మాట్లాడితే వారికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశారని చెప్పేసి కొన్ని ఆధారాలతో సహా డీజీపీకి ఇచ్చారు. కాబట్టి వాటిని సపరేట్ గా ఎఫ్ఐఆర్ చేసి వాటిని విచారిస్తే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే దానిపైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కొంతమంది సినీ సెలబ్రిటీకి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేశారా లేదా అనేది ఇప్పటి వరకు దర్యాప్తు బృందం గుర్తించలేదు. దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ఎవిడెన్స్ అంతా కూడా రీట్రీవ్ చేస్తేనే ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనేది కూడా విషయం బయటకు పడే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.